నిన్న షర్మిల పులివెందల్ అంటే వేంపల్లిలో మీట్ ఏదో పెట్టి అంటే సభ పెట్టి ఏం బాగిందో మనం అందరము చూసాము. కొంగు బట్టి అడుక్కోవడం కూడా చూసాం. ఓట్లు వేయమని బెగ్గింగ్ అంటే కొంగు బట్టి అడుక్కోవడం చూసాం. నాకు ఓట్లు వేయండి, నేను రాజన్న బిడ్డనని ఎన్నిసార్లు రాజన్న బిడ్డని ఎన్నిసార్లు అంటే రాజన్న బిడ్డ ఓన్లీ రాజన్న బిడ్డ అంటే కొంచెం కూడా రాజన్న బిడ్డ అంటే వాళ్ళకి కొంచెం మానత్వము లేదా దయ అంటే కానీ దీనికి ఏమీ లేదు. కాబట్టి ఓన్లీ రక్త సంబంధం మాత్రమే ఉంది. కానీ బిడ్డ రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకునే అర్హతే లేదు షర్మిలకు అనేది తెలుసు. నిన్న ఆమె మాట్లాడిన మాటలకి అది కూడా అక్కడ వచ్చిన జనం కూడా కడప నుంచి బస్సుల్లో పిలుచుకొచ్చి ఒక్కొక్కరికి 500 డబ్బులు ఇచ్చి కూడా పిలుచుకొచ్చినట్టుగా కూడా మనం ఆ వీడియోలు కూడా చూసాము. దీనిపైన నిన్న షర్మిల మాట్లాడిన మాటలకి వైఎస్ రాజశేఖర రెడ్డి చెల్లెలు వైఎస్ విమలమ్మ వాళ్ళ అత్తగారు అంటే వీళ్ళకి ఈ ఇద్దరు సునీత షర్మిల మాట్లాడిన మాటలకి రియాక్ట్ అయ్యి స్ట్రాంగ్గానే కౌంటర్ ఇచ్చారు. వాళ్ళకి నోరు మూసుకొని ఉంటే బాగుంటుంది. వీళ్ళు ఇద్దరు కుటుంబం పరువు తీస్తున్నారు, మా పరువులు తీస్తున్నారు, తలెత్తుకోలేకుండా చేస్తున్నారు. వీళ్ళు ఏమైనా దగ్గరుండి చూసారా? అవినాష్ రెడ్డి ఏమైనా వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపింది వీళ్ళు దగ్గరుండి చూసారా అంటూ కూడా స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చింది. మీరు చేస్తుంది చాలా తప్పు. నీ చుట్టూ శత్రువులు పెట్టుకున్న షర్మిల, నీ చుట్టూ శత్రువులు చేరారు. నీకు ఎవ్వరు బంధువులు కానీ ఎవ్వరు సపోర్ట్ చేయరంటూ కూడా వైఎస్ ఇంటి ఆడపడుచులు అని చెప్పుకొని ఇలా మాట్లాడడం చాలా బాధగా ఉంది. నేను కూడా ఒక ఆడపడుచును కాబట్టి స్పందించాల్సి వస్తుంది. నేను కూడా ఇంటి ఆడపడుచుగా వాళ్ళని నిలదీస్తున్నా. అవినాష్ రెడ్డి సంభవం మీ ఇద్దరు చూసారా? హంతకుడి మాటలు విని ఆరోపణలు చేస్తారా? చంపినవాడేమో వాడిని వెంటేసుకొని బాగా తిరుగుతున్నారు, బయట ఉన్నాడు. ఏమీ సంబంధం లేని వైఎస్ భాస్కర్ రెడ్డి ఏమో సంబంధం లేని అతన్ని 2 ఏళ్ళ నుంచి జైల్లో పెట్టి మీరేమో హ్యాపీగా ఉన్నారు అంటూ కూడా ఆమె చాలా బాధపడుతూ వాళ్ళకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. అవినాష్ ప్రజల మనిషి, కడప కోసం ఎంతో చేశాడు. సీఎం జగన్ కూడా ఇందులోకి లాగుతున్నారు. సీఎం అయ్యాక జగన్ బంధు వర్గాన్ని దూరం పెట్టారు, ముందేమో చెప్పాడు అని కూడా చెప్పారు. వ్యక్తిగత కక్షతోనే ఈ అక్క చెల్లెండ్లు ఇలా చేస్తున్నారు. షర్మిలకు లీడర్షిప్ క్వాలిటీ అనేదే లేదు. అసలు ఇలా కొంగుబట్టి అడుక్కోవడం ఇది ఒక ఏమైనా లీడర్షిప్ అంటూ కూడా ఆమె నిలదీశారు. వ్యక్తిగత కక్షలతో రగిలిపోతున్నారు వీళ్ళు. జగన్ శత్రువులంతా షర్మిల చుట్టూ చేరారు. మేనత్తగా చెప్తున్నా, మీరు చేస్తుంది కరెక్ట్ కాదు, ఇకనైనా నోరు మూసుకోండి ఇద్దరు. షర్మిల సునీత తీరుపై వైఎస్ఆర్ సోదరి విమలమ్మ గారు చాలా ఆగ్రహం అయ్యారు. ఇప్పటికైనా మీరు, ఎందుకంటే మా ఇంటి ఆడపడుచులు మా ఇంటి కుటుంబాన్ని రోడ్డుకి ఈడ్చుతున్నారు. కుటుంబం పట్ల మాటలను భరించలేకపోతున్నాము. మీకెవరు సపోర్ట్ చేయరు. నేను ఆ ఇంటి ఆడపడుచుకునే షర్మిల కొంగు పట్టుకొని ఓట్లు అడుగుతున్న వీడియో చూశాను. షర్మిలకు లీడర్షిప్ క్వాలిటీ లేదు. నిత్యం షర్మిల అవినాష్ని విమర్శిస్తున్నారు. అవినాష్ హత్య చేయడం ఆ ఇద్దరు ఆడపిల్లలు ఏమైనా చూసారా? ఈ జగన్ కూడా లాగుతున్నారు వీళ్ళిద్దరూ. అంటే డిసైడ్ అయిపోయి మీరే జడ్జిలా ఏమైనా డిసైడ్ చేసేస్తే ఇంకా కోర్టులు ఎందుకు, జడ్జిలు ఎందుకు? హత్య చేసిన వాడు బయట తిరుగుతున్నాడు, అతను చెప్పిన మాటలు విని అవినాష్ రెడ్డిని విమర్శిస్తారా అంటూ కూడా విమలమ్మ గారు ఫైల్ అయ్యారు. అంతేకాకుండా షర్మిలకు లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కడున్నాయి అని కూడా అన్నారు. అవినాష్ 10 ఏళ్ళు చిన్నవాడు, వాళ్ళిద్దరికన్నా 10 ఏళ్ళు చిన్నవాడు. అతనికి కుటుంబం ఉంది. ఏ పాపం చేయని నా సోదరుడు భాస్కర్ రెడ్డి ఏడాదిగా జైల్లో ఉన్నాడు. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయమని షర్మిల సునీత పోరాడుతున్నారు. హత్య చేసిన వాడేమో సుప్రీంకోర్టుకు వెళ్ళి బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. మా ఇంట్లో పిల్లలు చాలా ఇలా తయారవడం బాధగా ఉంది. శత్రువులు అంటూ ఒకటైనప్పుడు కుటుంబ సభ్యుడికి తోడుగా ఉండాలి. వైఎస్ఆర్ను ఇప్పటికీ కోట్లాది మంది గుండెల్లో పెట్టుకున్నారు. వివేకన్న అంటే షర్మిల సునీత కంటే నాకే ఎక్కువ ఇష్టం. షర్మిల సునీత వాళ్ళ కుటుంబ సభ్యులంతా ఏడుస్తున్నారు. జగన్పై వ్యక్తిగత కక్ష పెట్టుకొని ఇలా ప్రవర్తిస్తున్నారు. వైఎస్ వివేక గారు వైఎస్ఆర్ ఇద్దరు ఫ్యాక్షన్లకు వ్యతిరేకంగా ఉన్నారు. రాజారెడ్డిని చంపినప్పుడు కూడా ప్రతీకారం తీర్చుకోలేదంటూ కూడా ప్రశాంతంగా ఉన్న పులివెందుల ప్రాంతంలో అల్లర్లు రేపుతున్నారు వీళ్ళు ఇద్దరు. మేనత్తగా చెప్తున్నా, మీ ఇద్దరు ఇంకా నోరు మూసుకోండి. పేదల ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూడడం తప్పు. అంతిమంగా మీరు చేసే పని వల్ల పేదలకు అన్యాయం జరుగుతుంది అంటూ కూడా ఫైర్ అయ్యారు. కడప పులివెందులలో జరిగిన అభివృద్ధి నీ కళ్ళకు కనిపించలేదా షర్మిల సునీత అంటూ కూడా
వైఎస్ఆర్ ఉన్నప్పుడు వివేకానంద రెడ్డి కడప చూసుకున్నారు, ఇప్పుడు అవినాష్ కడప చూసుకుంటున్నారు. నిస్వార్థంగా పనిచేసే కడపను అభివృద్ధిని నిస్వార్థంగా పనిచేసి కడపని అభివృద్ధి చేస్తున్నారు. మీరెన్ని మాటలన్నా అవినాష్ రెడ్డి ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. శత్రువులంటూ ఏకమై మీ చుట్టూ చేరారు. అవినాష్పై మీ కోపం పోవాలని ప్రార్థిస్తున్నాను. మీకు దైవ భయం కూడా లేకుండా పోయింది. దేవుడు అంటే భయం లేకుండా పోయింది. షర్మిల ఎందుకు ఇలా చేస్తున్నారో ఎవరికి అర్థం కావట్లేదు. నేను షర్మిల సునీతకు చెప్పాలని చూసినప్పటి నుంచి నాతో కూడా మాట్లాడడం మానేశారు వీళ్ళు. వీళ్ళిద్దరూ కక్ష సాధింపుకు పాల్పడుతున్నారు. గత 5 ఏళ్ళుగా ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. డబ్బు కోసమో పదవుల కోసమో నాకు తెలియదు, కానీ ఏదో ఆశించి వాళ్ళిద్దరూ ఇదంతా చేస్తున్నారంటూ కూడా ఆమె ఫైర్ అయ్యారు. షర్మిల చూపిస్తున్న సెంటిమెంట్ను నమ్మవద్దు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అవినాష్ రెడ్డిని అభ్యర్థులందరినీ కూడా గెలిపించండి అంటూ విమలమ్మ గారు ఏపీ ప్రజల్ని కోరారు.